హెబ్రీయులు 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. మరి హెబ్రీ పత్రికలో దేవుడు చెప్తున్నాడు కదా, విశ్వాసం అనేది మన జీవితంలో గొప్పగా ఉండాలి. అంటే విశ్వాసం లేకుంటే మనం ఆయనకి ఇష్టలుగా ఉండలేమని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు దేవుడు. విశ్వాసం ద్వారా దేవుని మనం చూస్తామని, విశ్వాసం ద్వారా ఆయన ఎద్దకు వెళ్తామని, ఆయన వెతికే వారికి మరి ఆయన గొప్ప ఫలం ఇస్తాడు. అంటే మనం ఏమైతే ఆశిస్తూ ఉంటామో విశ్వాసంలో, అంటే ఆత్మీయతలో కానీ దేని విషయంలో కానీ, ఒక మామూలు జీవితం అంటే మనము లోకంలో ఉన్న రీతిలో ఒకవేళ ఏదైనా మనం ఆశించేవారిగా ఉంటే ఆ విశ్వాసం ద్వారా కూడా దేవుడు మనకు ఫలాలు ఇస్తానని చెప్తున్నాడు. విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టలుగా మనం ఈ లోకంలో జీవించాలని ఆయన సెలవిస్తున్నాడు. రెండవదిగా ఆత్మీయమైన మనస్సును మనం దినదినము ప్రోత్సాహపరుచుకుంటూ ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అంటే మనం ఎక్కడ ఉన్నామో, మనం దేవునిలో ఎలా ఉన్నామో, మరి దేవునిలో మనము సరైన రీతిలో నిలబడ్డామా లేదా, పడిపోయేవారిగా ఉన్నామా అని మనం గ్రహించుకోవాలి. మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనేసి ఆత్మీయమైన జీవితంలో మనం దినదినం ప్రోత్సాహపరుచుకుంటూ నడుచుకుంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవునిలో మనము స్థిరంగా నిలబడగలుగుతామని దేవుడి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. రోమా పత్రిక 8వ అధ్యాయము